దేవుడికి ఇచ్చేశానని చెప్పేవాళ్ళు, దేవుడికి ఇమ్మని బోధించేవాళ్ళు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకోవాలంటే దేవుడికి ఇచ్చారు కదా, ఇక వీళ్ళు అడగడానికి కూడా లేదు. ఆ రోజున ఆచారం అది వాళ్ళకి. తల్లిదండ్రులని గౌరవించమన్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు అనేది దేవుని ఆజ్ఞ అయితే వీళ్ళేం చేశారంటే దాన్ని ఒక ఆచారంగా మార్చేసి, మీరు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన రుణాన్ని దేవుడికి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కొత్త రూల్ పెట్టారు, ఆచారంగా పెట్టారు. మరి ఇది తప్పు కదా అని యేసుక్రీస్తు క్వశ్చన్ చేశాడు తిరిగి వాళ్ళని. చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారని మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు కదా, మరి తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉందని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కదా, ఆ యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా మీరు దైవార్పితం అయిపోయిందని చెప్పి తల్లిదండ్రులని ఎడబాటు చేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం కూడా తప్పే కదా